తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ సమయం అయితే ముగిసింది. ఇంకా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఏలూరులో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? క్యూ లైన్లలో ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది? ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ సమయం ముగిసినట్టు పోలింగ్ ఎక్కడికెక్కడ ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన ఈ పోలింగ్ మందకొడిగా సాగింది. అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించి పలు ప్రాంతాల్లో అటు విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలగడంతో ఎక్కడికెక్కడ పోలింగ్ లేట్ గా జరిగింది. పలు ప్రాంతాల్లో పోలింగ్ మిషన్లు ఆగిపోయి గంటల తరబడి కూడా ఇటు ప్రజలు క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు గురిపడ్డారు. ఏదో నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 6 గంటలు దాటడంతో ఎక్కడికక్కడ పోలింగ్ సిబ్బంది ఈవీఎం మిషన్లు సీజ్ చేస్తున్నారు. అనంతరం ఇక్కడి నుంచి సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో వీటిని భద్రపరిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈవీఎంలో సంబంధించి ఇప్పటికే అన్ని కూడా కొన్ని చోట్ల సీజ్ చేశారు. సీజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిఆర్ రెడ్డి కాలేజీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో అంటే వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్యన చిన్న చిన్న ఘర్షణలు నెలకొన్నాయి. ముఖ్యంగా బెందులూరు ప్రాంతంలో అనేక గ్రామాల్లో అటు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కొట్లాట్లు జరిగాయి. వీరిని ఇటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గాని అటు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కానీ ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వారిని పరామర్శించారు. వారి అభ్యర్థిని అన్యాయంగా ఒకరిపై ఒకరు దూషించుకున్నారంటూ కూడా ఒకరిపై ఒకరు దాడి చేశారంటూ కూడా వాళ్ళు విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ సంబంధించి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఓటింగ్ శాతం తక్కువనే అనుకోవాలి. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మొదటి నుంచి కూడా ఆ ఓటింగ్ అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా పోలింగ్ విషయానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గిందనే అనుకోవచ్చు. దుర్గాప్రసాద్, అక్కడ ఏలూరులో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలకి సంబంధించి ఇంకా క్యూ లైన్ లో ఇంకా ఓటర్లు కొంతమంది ఉన్నారు. దానికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏలూరులో సమస్యాత్మక కేంద్రాలు ఇప్పటికి పోలవరంలో కొన్ని ప్రాంతాలు గుర్తించారు. వీటికి దారి ఉండదు. పడవ మార్గాల్లో వెళ్ళి అక్కడ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత లేట్ అయ్యే పరిస్థితి నెలకొంది. అన్ని పూర్తి వారికి ఓటు హక్కు కల్పిస్తామంటూ కూడా